ఆయనను స్తుతించెదను. యేసునామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. గుడ్ మార్నింగ్. ఈరోజు మీరు వినే వాక్యం మీరు సీరియస్గా తీసుకుని ఈరోజు వాక్యానుసారమైన నిర్ణయాలు మీరు తీసుకొని ఆ నిర్ణయాల ప్రకారం జీవిస్తే మీ జీవితం ఎప్పుడు కొండ ఎక్కినట్లుగా అభివృద్ధిగా యేసు ప్రభుతో కలిసి మీరు నడుస్తారు. ఆ కృపను దేవుడు మీకు దయచేదురుగాక. ఆమేన్. గుడ్ మార్నింగ్. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా నా కోసం ప్రార్థించాలి. ప్రభు నా ద్వారా మాట్లాడాలి, నేను మాట్లాడకూడదని ప్రార్థన చేసుకుందాము. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రభా, మీ ప్రణాళిక చొప్పున మమ్మల్ని రక్షించారు ప్రభా. ప్రతిదానికి ఒక సమయం పెట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రవక్త ద్వారా మాతో మాట్లాడి సమయం ఆసన్నమైనప్పుడు యేసుక్రీస్తు, మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి అతని శిలువ మరణం ద్వారా మమ్మల్ని పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, నాయనా పేదరికం నుండి మమ్మల్ని విడిపించారు, విమోచించారు. మీకు స్తోత్రం. స్తోత్రం ప్రభు. మరి యేసు ప్రభుని పరలోకానికి మీరు పిలిచినప్పుడు ఆయన మోక్షారోహణమై వెళ్ళి మా కోసం ఆదరణకర్త పరిశుద్ధాత్మని పంపించారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయంలో నివసిస్తూ మమ్మల్ని దేవుని వాక్యం ప్రకారం ప్రతిరోజు నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసయ్యా, నువ్వు ఒక మాట చెప్పావు యోహాను 10:27లో, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. ప్రభా, మేము మీ గొర్రెలం ప్రభా, మీ మందలో ఉన్నాం కనుక మీ స్వరాన్ని విని మీ చిత్తం చేస్తూ మా జీవితాలు ఆనందమయంగా చేసుకొని అందరినీ కూడా ఆనందంగా జీవించడానికి, వెలుగులో పరిశుద్ధతతో జీవించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి కృప దయచేయండి యేసయ్యా. మీరు ఈ లోకంలో ఒక మనిషిగా పుట్టి మనిషి ఎలా జీవించాలని ఒక మాదిరిని ఇచ్చారు. మీ అడుగు జాడల్లో నడిచారు మీ అపోస్తులు, మరి పునీతులు, అంతోని వారు. మీరు చెప్పినట్లుగా సువార్త బోధించి పరిశుద్ధంగా జీవించారు ప్రభా. మేము కూడా అలా మీ అడుగు జాడల్లో నడిచి మీకు మహిమకరంగా జీవిస్తూ మిమ్మల్ని ఈ లోకంలో ప్రకటించడానికి మీకు సాక్షిగా ఉండే కృప దయచేయండి. ఈరోజు వింటున్న వాక్యం సారవంతమైన నేలలో పడిన విత్తనంలాగా అందరి జీవితాలకి నైనా ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లు ప్రతి బిడ్డ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డ 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించే కృపని దయచేయండి. ఆమేన్. ఈ ప్రదేశం అంతా, ఈ ఆలయం దేవుని మహిమతో నిండి ఉండునుగాక. యేసు ప్రభు, పునీతులు, మరియ తల్లి మా కొరకు ప్రార్థించుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దయచేసి కూర్చోండి. మీరందరూ నా కోసం ప్రార్థించాలి, ఓకేనా? Our life is a series of decisions. Our life will determine, our decisions will determine our life. అంటే మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి, నడిపిస్తాయి అన్నమాట. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా దేవుని యొక్క వాక్యం ప్రకారం ఉండాలి. అప్పుడు మీ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. దేవుని వాక్యం ప్రకారం ఉండడం అంటే దేవునితో నడవడం అన్నమాట. ఆయన వాక్యం ప్రకారం ఉండాలి అంటే ఆయన బైబిల్ చదివినప్పుడు, లేదా ఆయన అంతరంగంలో మీతో మాట్లాడినప్పుడు, ఇలా మా లాంటి దైవసేకుల ద్వారా మాట్లాడినప్పుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఓకే, మరి దేవుని యొక్క వాక్యం ప్రకారము నిర్ణయాలు తీసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా మారిన కొంతమంది వ్యక్తులను గురించి మనం తెలుసుకుందాం. అస్సలు ఎవరు అనంటే యేసు ప్రభు. యేసు ప్రభులాగా జీవించడమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటి? ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బుక్ నేను చదువుతున్నాను, థామస్ కెంపిస్ రాశారు.
చిన్న తెరేసమ్మ గారు బైబిల్ తర్వాత అదొక్క పుస్తకాన్నే చదివారు. మదర్ తెరీసా బైబిల్ ఒక్కటే చదివారు. నేను అంత గొప్పదాన్ని కాకపోయినా 97లో దేవుడు నాకు పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత నాతో కూడా చెప్పారు, నువ్వు బైబిల్ తప్ప ఇంకొకటి చదవద్దు, పునీతుల జీవితాలు బైబిల్ తప్ప ఇంకొకటి చదవను నేను కూడా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ నా జీవితాన్ని కడుతూ ఉన్నారు. నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను. వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించాలి. దేవుడు నాకు ఆ శక్తి ఇవ్వాలి. నా నాలుక దేవుని కొరకు తప్ప ఇతరుల కొరకు చెడు మాట్లాడడానికి సైతానికి అప్పచెప్పకూడదు. నా చేతులు ఇతరుల వస్తువులు ముట్టుకో. దేవుని సేవకు వచ్చిన డబ్బు అది నీతిగా నేను వాడాలి. నేను పని చేసే చోట నమ్మకంగా ఉండాలి. ఒక భార్యగా నా భర్తకి నమ్మకంగా ఉండాలి. ఒక తల్లిగా నా పిల్లలకి మంచి తల్లిగా, ప్రార్థించే తల్లిగా, దేవుని చేతికి వాళ్ళని అప్పచెప్పే తల్లిగా ఉండాలి. నేను ఇప్పుడు పని చేస్తున్నాను స్కూల్లో, జీతం తీసుకొని నమ్మకంగా నేను పని చేయాలి. ఒకరి వస్తువు నేను తీసుకోను. నా జీవితంలో ఎప్పుడైనా ఒక బైబిల్ అవసరమైతే తీసుకుంటాను. కొన్నిసార్లు లూర్ద్ ఫాదర్ గారి దగ్గర హీబ్రూ బైబిల్స్, గ్రీక్ బైబిల్స్ ఉంటాయి. జాగ్రత్తగా తీసుకునే టైంలో ఎలా ఉందో అలాగే తిరిగి ఇచ్చేసి వాళ్ళకి వందనాలు చెప్తాను. అలా కొన్ని నిర్ణయాలు అన్నమాట. ఇక్కడ నన్ను ప్రభువు తీసుకొచ్చారు, ఆయన వాక్యం ఇవ్వమని, సందేశాన్ని ఇవ్వమని. అంతకి మించి ఒకరి విషయాల్లో తల దూర్చకూడదు. అందరితో హీబ్రూ 12:14లో ఉదయం 3 గంటలకి లేచినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. హీబ్రూ 12:14 అందరితో ప్రశాంతముగా జీవించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవించడానికి ప్రయత్నించండి. అందరితో సమాధానంగా జీవించడమే పరిశుద్ధత. ఈ సమాధానము పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. అయితే పరిశుద్ధత అంటే నేను ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బుక్లో చదువుతూ ఉన్నాను. అలాగే 2-3 రోజుల క్రితము సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ గురించి ఒక ప్రీస్ట్ రాశారు. టు బి హోలీ, పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్వచనాన్ని ఇచ్చారు. మదర్ తెరీసా తల్లి పరిశుద్ధత అంటే దేవుని చిత్తం చేయడం. దేవుని చిత్తం అంటే బైబిల్ అంతా దేవుని చిత్తమే. నువ్వు రోజు ఎంత చదువుకొని అది పాటించాలి. పరిశుద్ధత అంటే తక్కువ కలిగి ఉండడం, తక్కువ తినడం, తక్కువ ఆస్తిని కలిగి ఉండడం, తక్కువ బట్టలు కలిగి ఉండడం. పరిశుద్ధత అంటే కరుణ కలిగి ఉండడం, పేదవాళ్ళకి సహాయం చేయడం. పరిశుద్ధత అంటే మన్నించడం. పరిశుద్ధత అంటే ప్రేమ కలిగి సేవ చేయడం. అర్థమవుతుంది కదా? పరిశుద్ధత అంటే తెల్ల బట్టలు వేసుకొని అన్నం తినకుండా ఉండడం కాదు. అక్కడ కూడా సైతాన్ పని చేస్తాడు. నేను ఒక ఇంటికి వెళ్తే భర్తతో మాట్లాడలేదు, ఏదో పని చేశాడు భర్త ఒక తప్పు అని ఇంట్లోకి రానివ్వట్లా. కానీ దినమంతా భాషలో మాట్లాడుతూ, దినమంతా ఉపవాసం. నీ ఒక్క భర్త ఒక్కరే కదా. నువ్వు ఒక్క భర్తని నువ్వు మన్నించలేకపోతే యేసు ప్రభు ఎంతమందిని మన్నిస్తున్నారు? నీ పాపాలు ఎన్ని మన్నించారు ఆయన? మన్నించడమే పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి కొన్ని నిర్ణయాలు నేను కూడా తీసుకున్నాను. అందరితో ప్రశాంతంగా ఉండాలంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చకూడదు. నీకు అది అనవసరం. నీకు సంబంధించని విషయాల్లో తలదూర్చి తగాదాలు తెచ్చుకోదు. నీ నాలుక దేవుని వాక్యం తప్ప ఇంకొకటి మాట్లాడకుండా నువ్వు చూసుకో. అర్థమవుతుంది కదా? ఒక ఇంటికి వెళ్తే ప్రభు చెప్పారు, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగా, కానీ ఆ ఇంటిని ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించి నేను అడుగు పెడతాను. అక్కడ నేను వెళ్తే దేవుని విషయాలు మాట్లాడి ఆ ఇంటి కొరకు ప్రార్థిస్తాను. నిన్న వెళ్ళిన ఆ సిస్టర్ కొరకు ప్రొద్దున ప్రార్థించాను. ప్రభు, నేను తొందరగా వినాలి. ఆమె తన భర్తని మన్నించి, తన భర్త ఆమె ఇద్దరూ కలిసి దేవుడిచ్చిన 2 పిల్లల్ని వాళ్ళు పెంచాలి. పిల్లలకి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ కావాలి. కాబట్టి మీరు ఓర్చుకోవాలి, రోజు ఓర్చుకోవాలి మీ భర్తని, భార్యని, పిల్లలు. అదే పరిశుద్ధత. హల్లెలూయా, హల్లెలూయా. అదే మీరు అడగాలి. సిలువలో నువ్వు ఎట్లా ఓర్చుకున్నావు ప్రభా మమ్మల్ని?
మనల్ని అందరినీ ఓర్చుకుంటున్నారు కదా. శిక్షిస్తే ఈరోజు ఎవరు ఉండరు, బెంచెసే ఉంటాయి. ఆయన ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే యేసుప్రభు మన్నించారు నన్ను. తండ్రికి ఆయన రక్తం ఇచ్చి జసింత పాపాలన్నీ మన్నించున్నానా. ఈరోజు పరిశుద్ధమైన వాక్యాన్ని చెప్పడానికి, మన వాక్యాన్ని చెప్పడానికి జసింతని యోగ్యురాలుగా చేయనానా అని యేసుప్రభు నా పాపాల కొరకు ఈరోజు తన రక్తం తండ్రికి ఇచ్చి నాకు పరిహారం, నా పాపాలకి పరిహారం చెల్లించాడు కనుక ఆ కృప వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇది నాతో మాట్లాడారు యేసయ్య. నేను ఒక్కసారి నన్ను గురించి, నా పాపం గురించి నేను నా అంతరంగంలో బాధపడుతుంటే, నువ్వు బాధపడకమ్మా, నీకోసం నేను వెల చెల్లించాను. నిన్నెవరమ్మా నిందిస్తారు, నేను వెల చెల్లించాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దాన్ని కృప అంటారు. అర్హత లేని దాన్ని, నేను ఇక్కడ నిలబడడానికి నాకు అర్హత లేదు, కానీ యేసు రక్తం వల్ల, యేసు శిలువ మరణం వల్ల, యేసు తండ్రిని ప్రార్థిస్తున్నాడు, నాన్న ఈ బిడ్డ ద్వారా నువ్వు మాట్లాడు, నాకు ప్రియమైన బిడ్డ. ఆ యేసు అర్హత లేనిది మనం పొందడాన్ని కృప అంటారు. యేసు ప్రభు శిలువ మరణం ద్వారా, యేసు ప్రభు తండ్రి ప్రక్కన మన కోసం చేసిన ప్రార్థన ద్వారా, మన పాపాల కొరకు తండ్రికి అర్పిస్తున్న తన రక్తం ద్వారా మనం ప్రతిరోజు పొందకూడని దీవెనలన్నీ పొందుతున్నాం అన్నమాట. దీన్ని కృప అంటారు అన్నమాట. ఈరోజు దేవుని ఆత్మ అభిషేకాన్ని పొంది నేను మీ ముందు నిలబడ్డానంటే అది నా గొప్పతనం కాదు. మీకు నాకు ఏ తేడా లేదు. ఒకే ఒక గొప్పతనం ఏంటంటే యేసు ప్రభు నా కొరకు తన రక్తాన్ని ఇచ్చి తండ్రిని ప్రార్థించి నాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చారు. అయితే నేను చేయవలసింది ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన కృపని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పౌలు అంటాడు 1 కొరింథీ 15:10లో, నేను ఏదై ఉన్నానో, ఈరోజు ఏమై ఉన్నానో అది దేవుని కృప. ఆ కృప నా యందు వ్యర్థము కాలేదు. దేవుడు నీకు ఏ కృపనిచ్చారో, ఒక తల్లిగా, భార్యగా, ఒక పాటలు పాడేటటువంటి ఒక ఆరాధన వ్యక్తిగా, ఒక ప్రీచర్గా ఏ కృప నీకు ఇచ్చారో ఆ కృప అది నీ యందు వ్యర్థం కాకూడదు. నిన్ను తల్లి చేశారు అంటే తల్లిగా నిన్ను ఓర్చుకునే శక్తిని ఇచ్చిన తర్వాతే తల్లిని చేస్తారు. నిన్ను భార్యను చేశారంటే భర్తను ఓర్చుకునే శక్తిని, ప్రేమని ఇచ్చే చేస్తారు. దేవుడు ముందు నన్ను మన్నించారు కనుక నేను ఇతరులను మన్నిస్తున్నాను. నన్ను ప్రేమించారు కనుక నేను ఇతరులను ప్రేమిస్తున్నాను. నిన్ను ఏ పనికైతే పిలిచారో అది నీకు ఇచ్చిన తర్వాతే ఆ పని చేస్తారు. నిన్ను ఒకరు బాధ పెడుతున్నారంటే ఆ ఓర్చుకునే శక్తి ముందు యేసుప్రభు ఇచ్చిన తర్వాతే సైతానికి అనుమతి ఇస్తాడు. ఈ భర్త ద్వారా నువ్వు బాధ పెట్టడానికి అనుమతి ఇస్తాడు. మన యొక్క ఓర్పుని, విశ్వాసాన్ని పరీక్షించడానికి యోబుని పరీక్షించినట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు ఏ కృపనిచ్చారో అది మీ యందు వ్యర్థం కాకుండా మీరు చూసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన అభిషేకం నేను వ్యర్థం చేసుకోకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మన జీవితంలో తీసుకునే నిర్ణయాలు, ముందుగా పేతురు ఉదయాన్న మా అలవాటు నేను చెప్తున్నాను, ఇంకొక అలవాటు. మా కుటుంబంలో ఉదయం లేవగానే కాఫీ తాగి మా మామగారి ఇంట్లో ముందు కుటుంబ ప్రార్థన చేసుకోకుండా మేము ఏ పని చేయం. అదే అలవాటు. ఇప్పుడు నేను, నా భర్త, నా పిల్లలు అయితే ఇక్కడ లేరు. ఉదయం లేవగానే నేనైతే 3 గంటలకి ప్రార్థన చేసుకుంటా. నా భర్త మరి అన్ని పనులు అయిపోయి, వాకింగ్ అయిపోయి, కాఫీ తాగి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం. అందులో ఇప్పుడు లూకా సువార్త చదువుతున్నాం 5వ అధ్యాయం. రోజు అంటే వరుసగా లూకా సువార్త అయిపోయిన తర్వాత ఇంకొకటి, అలా తర్వాత కొన్ని కీర్తనలు చదువుతాం. 23, 91 తర్వాత కొన్ని చదువుతుంటాం అన్నమాట. అయితే ఈరోజు లూకా 5వ అధ్యాయం వచ్చింది. అక్కడ ఒక యేసు ప్రభు ఒక వ్యక్తిని ఆయన ఆహ్వానిస్తున్నారన్నమాట. ఒక వ్యక్తిని కాదు, మొదటి శిష్యులని ఆయన ఆహ్వానిస్తున్నారన్నమాట. పేతురు, అంద్రియని, తర్వాత యోహాను, యాకోబు, 4 శిష్యులకి ఒక ఇన్విటేషన్ అన్నమాట. ఈరోజు మీరు ఏమనుకోవాలంటే ఆ పేతురు నేనే అనుకోవాలి. అలా మీరు వాక్యం వింటున్నప్పుడు నేనే ఆ వ్యక్తి అనుకుని మీరు ఎప్పుడు రెస్పాండ్ అవుతారో ఇన్విటేషన్, దేవుడిచ్చిన ఇన్విటేషన్కి, అప్పుడు మీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందన్నమాట. నా కొరకు అని ఒక్క వాక్యం ఈరోజు మీరు వినండి. యేసు ప్రభు
లూకా 5 చూసినా, మార్కు 1 అధ్యాయం చూసినా 17 వచనంలో కూడా ఇదే ఉంటుంది. యేసు ప్రభు గలిలయ సరస్సు తీరమున నడుచుచు వేకువజామున వల వేసి చేపలను పట్టుచున్న పేతురును అతని సోదరుడు అంద్రియను చూచెను. అప్పుడు వాళ్ళిద్దరిని చూసి ఏమంటాడంటే, యేసు ప్రభు, మీరు నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టువారలుగా చేసేదాన్ని అని చెప్పగానే వాళ్ళు పేతురు మరి అంద్రియ తమ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని అనుసరించారు. మీరు ఇంకా చదివితే ఏంటంటే, యేసు ప్రభు వాళ్ళ పడవలో కూర్చొని సువార్త బోధిస్తాడు. అయిపోయిన తర్వాత అటువైపు వల వేయండి పేతురు అంటే, రాత్రంతా వేసామేం దొరకలేదు ప్రభు, అయినా కూడా మీ మాట మీద మీరు చెప్పారు కాబట్టి మీకు విధేయించాలని. చూడండి, పేతురు మీ మాట విధేయించడానికి వల వేస్తున్నా అంటాడు అని వల వేస్తాడు. రాత్రంతా ఖాళీ వల వచ్చింది కదా, ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అనుకుంటాడు. కానీ చాలా చేపలు, వల చిరిగే అన్ని చేపలు. పేతురు అంద్రియ ఇద్దరు లాగలేక ప్రక్కన పడవలో ఉన్న యోహాను అతని సోదరుడు యాకోబుని పిలిస్తే నలుగురు కలిసి లాగుతారు. చేప వల చిరిగేటట్లు ఉంటాయి, అన్ని చేపలు పడతాయి కానీ చిరిగిపోదు. అప్పుడు పేతురు ఆ చేపలన్నీ పేతురు వాళ్ళ పడవలో నింపుతారు, పడవ మునిగిపోయేలాగా. అప్పుడు ప్రక్కనున్న యోహాను వాళ్ళ పడవని కూడా నింపుతారు, ఆ పడవ కూడా మునిగేలాగా ఉంటుంది అన్నమాట. అమ్మో, యేసు ప్రభులో ఎంత శక్తి ఉంది! ఆయన మాట విన్నందుకు యేసు ప్రభు లేకుండా సొంతగా వ్యాపారం చేశాడు. ఒక్క చేప దొరికిందా? లేదు. కానీ యేసు ప్రభు చెప్పినట్లుగా చేశాడు. ఆ పడవ సువార్త కోసం వాడబడిన తర్వాత పడవలోంచి యేసు ప్రభు సువార్త బోధించారు. తర్వాత యేసు ప్రభు మాట విని దాని ప్రకారం వల వేశారు. ఎన్ని చేపలంటే వాళ్ళ పడవ మునిగిపోతుంది, పక్కన వాళ్ళ పడవ కూడా మునిగిపోతుంది. అంటే దేవుని మాట ప్రకారం మీరు ఒక పని చేస్తే, ఒక వ్యాపారం చేస్తే మీరు ఎప్పుడూ పొంగి పొరలే పాత్రగా ఉంటారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేతురు ఏ రోజుకు ఆ రోజు మరి చేపలు పట్టి వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ అత్తమ్మ కూడా అక్కడే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో అందరినీ పోషించాలి. ఎన్ని చేపలా మునిగిపోయాయన్నీ. కానీ యేసు ప్రభు ఒక ఇన్విటేషన్ ఇస్తారు. ఆయన అలా చేపల్ని చూస్తూనే ఉంటాడు. యేసు ప్రభు పడవ దిగి అలా నడుస్తూ గలిలయ సరస్సు తీరంన నడుస్తూ దిగిపోతూ, మీరు నన్ను అనుసరింపుడు, నేను మిమ్ములను మనుషులను పట్టువారలనుగా చేసి వెళ్ళిపోతాడు. అంతే, రండి రండి అని బలవంత పెట్టాడు. అప్పుడు పేతురు సమస్తమును వదిలి పడవని, చేపలు, వలలు, పనివాళ్ళు అన్నిటినీ వదిలి యేసు ప్రభుని అనుసరిస్తాడు. ఒకే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ చేపల, ఈ లోక ఆస్తియా, యేసు ప్రభు. ఒకవైపు లోకము, ఒకవైపు యేసు ప్రభు. యేసు ప్రభుని అనుసరించాలి అనే నిర్ణయం తీసుకుంటాడు, అనుసరిస్తాడు. ఎంత అభిషేకం ఇస్తారంటే యేసు ప్రభు ఆయనకి, పేతురు నేను నీకు పరలోక తాళపు చేతులు ఇస్తున్నాను. హల్లెలూయా. మొత్తం పరిశుద్ధ గ్రంథంలో అంత అధికారాన్ని దేవుడు ఎవరికి ఇవ్వలేదు. నువ్వు ఏది బంధిస్తే భూలోకంలో అది పరలోకంలో బంధించబడుతుంది, ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది. దేవుని యొక్క నీతి విప్పబడాలి, సైతాన్ని యొక్క అవినీతి బంధించబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నడుస్తుంటే అపోస్తల కార్యాలు 5:15లో ఆయన నీడ కూడా రోగుల్ని స్వస్థపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు తర్వాత పేతురు, నీ రాతి మీద నా సంఘాన్ని కడతాను, నా స్త్రీ సభని కడతాను, నా తిరుసభని కడతాను అని చెప్పి పేతురు ద్వారా సువార్త, యేసు ప్రభుతో ప్రారంభమైన సువార్త ఇప్పుడు ప్రపంచం అంతటా పేతురు ద్వారా వ్యాపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక నిర్ణయము, మీరు నూతన నిబంధన యేసు ప్రభు తర్వాత అక్కడ మరి పేతురు శిష్యుల ద్వారా ఆయన తీసుకున్న ఒక నిర్ణయము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకునండి మీరు కూడా. అన్నిటినీ విడిచిపెట్టాడనమాట. అలాగే పాత నిబంధనలో వెళ్తే దేవుడు ముందుగా పిలిచిన వ్యక్తి సేవ కొరకు అబ్రహాం అన్నమాట. మిషనరీ అంటే దేవునిచే పంపబడిన వాళ్ళు అన్నమాట. ఈ లోకంలో ఆయన పని కోసం మొదటి వ్యక్తి అబ్రహాము. యేసు ప్రభు కూడా దేవునిచే పంపబడినటువంటి మిషనరీ అన్నమాట. పంపబడినవాడు అని అర్థం అపోస్తలు అంటే కూడా. అప్పుడు అబ్రహాం నివసిస్తున్న దేశము క్రీస్తుపూర్వం 2000. మీరు అబ్రహాంను అర్థం చేసుకోవాలి.
అప్పుడు ఆయన నివసిస్తున్న ఊరు అనే ఊరిలో, పట్టణంలో ప్రజలందరూ వాళ్ళకి ఇష్టమైనవి చేసుకొని ఆరాధించేవాళ్ళు. నిజమైన దేవునితో సంబంధం లేకుండా ఉన్నారు. అలా విగ్రహారాధన జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఏమంటారంటే, నీవు నీ దేశాన్ని, నీ యొక్క బంధువులను, నీ పుట్టింటి, 3 నీ దేశం, విగ్రహారాధన జరుగుతున్న దేశం, నీ యొక్క పుట్టిల్లు అంటే నీ బంధువులు ఉంటారు కదా అందులో, తర్వాత నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టి, నీ దేశము, తర్వాత నీ పుట్టిల్లు, ఇంకేం చెప్పాను నేను, నీ బంధువులు, నీ పుట్టిల్లు. బంధువులు అంటే కొన్ని రిలేషన్స్, పుట్టిల్లు అంటే ఆయన వాళ్ళ నాన్నకి పెద్ద కొడుకు, చాలా ఆస్తి, చాలా శ్రీమంత్, చాలా ఆస్తి ఉందన్నమాట. అంటే ఆస్తిని విడిచిపెట్టి రావాలి అని దేవుడు చెప్పగానే అన్నిటినీ విడిచిపెట్టి దేవుడు నడిపించినట్లుగా ఇలా దేవుడు ఆయనకి కనబడి అబ్రహాంని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించి 1250 మైళ్ళు నడిపించి కానా దేశం వెళ్ళి ఇక్కడ ఉండు అంటాడు. అబ్రహాం అలాగే దేవుడు చెప్పినట్లుగా చేస్తాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను చెప్పినట్లు విన్నావు కనుక ఈ దేశాన్ని, కానా దేశాన్ని పిల్లలకి ఇస్తానంటాడు. అప్పుడు అబ్రహాంకి దేవుడు చేసిన వాగ్దానం 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము. తర్వాత ఆయన సంతతి, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఉంటున్నారు అనమాట. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఒక నిర్ణయం, చాలా టైం లేదు, నువ్వు అన్ని విడిచిపెట్టి వస్తావా, నేను దీవిస్తాను. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ నాన్న అంటాడు, వెళ్ళొద్దురా నాన్న, నువ్వు పెద్ద కొడుకు, నేను చచ్చిపోతే నా కళ్ళు మూయాలి. మీ తమ్ముడు చచ్చిపోయాడు, 2వ తమ్ముడు, 3వ తమ్ముడు ఉన్నాడు, ఇంతమంది పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, వెళ్ళొద్దురా, ఈ ఆస్తి ఎవరు చూసుకుంటారు. భార్య కూడా సారా 66 సంవత్సరాలు. కానీ ఆమె ఏమంటుందంటే, ప్రభు ఏం చెప్తే అది చేయండి అని భర్త వెనకాల బయలుదేరుతుంది. అన్నిటిని విడిచి ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుడా, ఆస్య, నాన్న, బంధువుల అన్నిటినీ విడిచిపెట్టుకొని దేవుణ్ణి అనుసరి. ఒక నిర్ణయం అబ్రహాంని ఎంతవరకు తీసుకొని వచ్చిందంటే, మిగతా ఆయన సోదరుల గురించి రాయబడలేదు. హారాను, నాహోరు వాళ్ళ ఆస్తిని పట్టుకొని అక్కడే ఉన్నారు. కానీ దేవుని పట్టుకొని ఈయన వచ్చాడు. దేవునితో నేను వెళ్ళాలి అనుకున్నాడు. మీరు నూతన నిబంధన చూస్తే మత్తయి సువార్త 1వ వాక్యం మీరు చదివి ఉంటే, ఇది అబ్రహాము వంశజుడు, దావీదు గోత్రస్థుడు నగు యేసుక్రీస్తు వంశావళి. దేవుని అన్నింటినీ ఎవరు విడిచిపెట్టుకుంటారో, దేవుని అనుసరిస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. ప్రతి ఒక్క నిర్ణయం, దేవుని వాక్యం ప్రకారం మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు బహుమతిని ఇస్తాయి దేవుని నుంచి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా నేను చెప్పేది? హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం గురించే చెప్తే ఇంకా మొత్తం అబ్రహాం గురించే చెప్పాలి. అన్ని దీని అబ్రహాం నా స్నేహితుడు అంటాడు దేవుడు, నా ఫ్రెండ్ అని దేవుడు అబ్రహాంని గురించి తప్ప ఇంకెవరి గురించి చెప్పలా. యెషయా 41:8 దేవుడు చెప్తున్నాడు, నా స్నేహితుడు అబ్రహాము, నేను అతని కొరకు నా ప్రాణం ఇస్తాను. అబ్రహాం సంతతి కొరకు, అంటే మనందరి కొరకు తన కొడుకు యేసు ప్రభు ప్రాణాన్ని ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మీరు జీవితంలో విడిచిపెట్టండి. దేన్ని విడిచిపెట్టాలి? కొన్ని రిలేషన్స్ విడిచిపెట్టండి. నేను ధ్యానిస్తున్నప్పుడు చెప్పమ్మా, దేవుని ఆత్మ లేని వాళ్ళతో రిలేషన్ పెట్టుకోకూడదు. కొన్ని ఫ్రెండ్షిప్స్, త్రాగుబోతులతో ఫ్రెండ్షిప్స్ మీరు కట్ చేసుకోండి. త్రాగుబోతులతో ఫ్రెండ్షిప్ కట్. కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని చెత్త మాట్లాడుకుంటారు. అలాంటి ఫ్రెండ్షిప్స్ అన్నీ కట్ చేయండి. కొన్ని స్థలాలకి మీరు వెళ్ళకూడదు, విడిచిపెట్టండి. విగ్రహారాధన జరిగే స్థలాలంటే మీరు ఏమనుకుంటున్నారు? విగ్రహాలంటే మన శరీరమే ఒక విగ్రహం. ఇప్పుడు మనకి మీరు అవినీతిని ప్రేమిస్తే దినమంతా మీ చీరల్ని ప్రేమించి దినమంతా షాపింగే, దినమంతా డబ్బులే, ఇవే విగ్రహాలు అన్నమాట. వాటిని అన్నిటిని విడిచిపెట్టండి. కొన్నిటిని విడిచిపెట్టాలి. దేవునితో కలిసి నడవడం అంటే పరలోకం, పర్వతం ఎక్కినట్లుగా ఉంటుంది. పరిశుద్ధతలో ఈ లోకానికి సంబంధించినవి అన్నిటినీ కూడా మనం విడిచిపెట్టాలి. హల్లెలూయా. 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 అలాగే అబ్రహాం తర్వాత సారా భర్తతో పాటే వెళ్తుంది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది, నా భర్త ఎక్కడుంటే అక్కడే నేను ఉంటాను. లేకపోతే సారా అత్తగారిల్లు పుట్టిల్లు ఒకటే. ఓకే, ఆమె
అబ్రహాము వాళ్ళ నాన్న ఒకరే తేరా, 66 సంవత్సరాలు కూర్చుంటే పనివాళ్ళు, లేస్తే పనివాళ్ళు. కానీ భర్త వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిస్తే దేవుడు ఏం చెప్తే అది చేయండి అండి, మంచి సలహా ఇస్తుంది. దేవుడు చెప్పినట్లు చేయండి అని మీరు చెప్పండి. భార్యలకి చెప్తున్నాను, మీరు బైబిల్ చదువుకొని బైబిల్లో ఇలా ఉంది, నీతిగా ఉండండి అని ఉంది, త్రాగకూడదని ఉంది, అవినీతిగా డబ్బు సంపాదించకూడదని ఉంది, కనుక మీ జీతం తప్ప వేరే ఇంటికి తీసుకురాకండి చెప్పండి మీరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సలహాలు ఇవ్వండి. పిలాతు భార్య పిలాతుకి మంచి సలహా ఇస్తుంది. ఆయన నీతిమంతుడు, యేసు ప్రభు, ఆయనను గురించి ఇష్టం వచ్చినటువంటి తీర్పు ఇవ్వకండి, అధికారం ఉంది కదా అని. మీకు తీర్పిస్తారు దేవుడు మీరిచ్చిన తీర్పుని బట్టి. భార్యలు భర్తలకి మంచి సలహాలు ఇవ్వడం నేర్చుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సారా భర్త ఎక్కడుంటే అక్కడ అని భర్తతో కలిసి వెళ్తుంది. చాలా కష్టాలు వస్తాయి పాపం. అబ్రహాం ఎంత మంచివాడైనా సారాని నా చెల్లెలని 2 రాజులకు అప్పచెప్తాడు. పాపం ఫరో రాజు పెళ్లి చేసుకుంటాడు ఆమెను. చాలా కష్టపడుతుంది, అయినా భర్తతోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. కానీ సారా చేసిన ఒక పొరపాటు ఇప్పటికీ కూడా సారా పిల్లలు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. మీ జీవితంలో మీరు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు మీ జీవితాన్ని కాదు, మీ కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు నాశనం చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఇంట్లో త్రాగుడు సీసా ఉంటుందో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. నేను చెప్తున్నాను. అపవిత్రమైనది ఏది కూడా పరలోకానికి రాదు. దర్శన గ్రంథం 21:27లో దేవుడు చెప్తూ ఉన్నాడు, చివరి తీర్పు తర్వాత కుడివైపున పరిశుద్ధులు, నీతిమంతులు ఉంటారు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఎవరు పాపులు ఉండలేరు. ఎడం వైపున దుష్టులు ఉన్నప్పుడు, అవినీతి పరులు ఉన్నప్పుడు నరకం, పాతాళం తెరుచుకొని వాళ్ళని ఆకర్షించుకుంటుంది. అపవిత్రమైన నరకం అపవిత్రులందరినీ కూడా ఆకర్షించుకుంటుంది. అబద్ధాలు చెప్పేవాళ్ళు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనం చేసేవాళ్ళు, మోసం మాటలు మాట్లాడి మోసగించే వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. తీర్పు ఒకరోజు జరుగుతుంది, జాగ్రత్త వహించండి. త్రాగుబోతులు ఎన్నిసార్లు గుడికి వచ్చినా మీరు నరకానికే వెళ్తారు. మీరు వచ్చి ఈరోజు ఆ మాట విని మార్చుకొనండి మీ జీవితాన్ని. పిల్లల పెళ్ళిళ్ళైతే త్రాగుడు పోస్తారు అంటే సైతాను వచ్చి మీ పెళ్ళి అమ్మాయి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతుర్ని సైతానికి అప్పచెప్తున్నారా? సీసా ఉన్న ఇంటిలో దేవుని సన్నిధి ఉండదు. ఒక్క సీసాలో 100 దయ్యాలు ఉంటాయి. మీరు చదవండి, బైబిల్లో ఎక్కడ చదివినా దావీదు ఇంట్లోనే త్రాగుడు పోస్తాడు. దావీదు కొడుకు అబ్షాలోం వాళ్ళ అన్నలకి పోసిన తర్వాత అమ్నోన్ని చంపించేస్తారనమాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సీరియస్గా తీసుకోండి. మీరు ఈరోజు ఒక డెసిషన్ తీసుకోండి. నో అంటే నో అని డెసిషన్ తీసుకోనండి. కొంతమంది చెప్తారు, ఏమ్మా పెళ్ళికి పోస్తారు త్రాగుడు, చచ్చిపోతే పోస్తారంటే మనకి అలవాటు ఉంది కదక్క. ఈ అలవాటు దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు, సైతాన్ నుంచి వచ్చింది. మీరు ఒక్కరోజు ఒక డెసిషన్ తీసుకొనండి దేవుని వాక్యం ప్రకారం. 1 కొరింథీ 6:10లో త్రాగుబోతులు, దొంగతనం చేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇతరులని నిందించేవాళ్ళు, మోసగాళ్ళు, మాయావులు పరలోకానికి వెళ్ళరు కానీ నరకానికి వెళ్తారన్న తీర్పు ఇప్పుడు జరగదు. మీకు తెలుసా? తీర్పు యేసు ప్రభు 2వ రాకడలో జరుగుతుంది. చివర్లో దర్శన గ్రంథం 21వ అధ్యాయం, మీరు దర్శన గ్రంథం చదువు, అప్పుడు జరుగుతుంది. అప్పుడు ఏడిస్తే లాభం లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు పరలోకానికి వెళ్ళడానికి ఎలా జీవించాలని మనకొక బైబిల్ గ్రంథం మాన్యువల్ ఇచ్చారు. దాని ప్రకారం జీవించారు. నీ చుట్టూ వాళ్ళు ఎలా ఉన్నారని కాదు ముఖ్యమైన, నీవు దేవునితో ఉన్నావా లేదా అని నిర్ణయించుకో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సారా గురించి నేను చెప్తున్నాను. చాలా మంచి విశ్వాసం కలిగి భర్తకి చాలా మంచిగా ఆమె. దేవుడు చెప్తారు, వాళ్ళు కానా దేశానికి వచ్చిన తర్వాత నీ బిడ్డలు ఆకాశ నక్షత్రాలు అంతమంది ఉంటారని చెప్తాడు. పాపం ఆదికాండం 15లో చెప్తే ఆమె చూస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 70 సంవత్సరాలు, అబ్రహాంకి 10 సంవత్సరాలు ఉంటారు, ఆకాశ నక్షత్రాలు అంతమంది ఉంటారని 10 ఏళ్ళు అవుతుంది, ఈమెకి గర్భం రాదు, గర్భం ధరించదు.
85 సంవత్సరాలు అబ్రహాంకి, ఆమెకు వచ్చేసి 10 సంవత్సరాలు తక్కువ, అంటే 76 సంవత్సరాలు కదా. ఇంకా నాకేం 76 సంవత్సరాలు, నాకేం పిల్లలు పుడతారు? వాళ్ళకు ఒక పని మనిషి ఉంటుంది, ఐగుప్తు నుంచి తెచ్చుకుంటారు. ఆ అమ్మాయి అగారు మంచి యవ్వనంలో, 25 సంవత్సరాలు యవ్వనంలో ఆ అమ్మాయి శరీరం పిల్లల్ని కన్ని శరీరం నా వయస్సు నాది 76, తెల్ల ముసలి, నేను కనలేను. కాబట్టి సైతాన్ చూడండి, దేవుని కుటుంబాల్లో ఆలోచనల ద్వారా దేవుడు చెప్పిన వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చాయంటే సైతాన్ పెట్టే ఆలోచన. చూడు సారా, నీ శరీరం ఏం పిల్లలు కంటుందిలే, ఈ అమ్మాయి హగార్ అయితే పిల్లల్ని కంటుంది. మీ ఆయనకి ఆమెనిచ్చి పెళ్లి చేయి, ఆమెకి పిల్లలు పుడతారు, అప్పుడు నీ భర్త వంశం కొనసాగుతుంది అని చెప్తే పాపం ఏ స్త్రీ చేయని త్యాగం. కానీ అది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటుంది. పని మనిషిని భర్తకిచ్చి పెళ్లి చేయాలని చాలా త్యాగం చేస్తుంది. ఆ హగార్నిచ్చి పెళ్లి చేస్తుంది. హగార్కి అప్పటి నుంచి ఆమెకి కష్టాలు మొదలవుతాయి. హగార్కి ఇష్మాయేల్ పుడతాడు, ఇష్మాయేల్ సంతతి అరబ్బులు అవుతారు. తర్వాత సారాకి ఇస్సాకు పుడతాడు, ఇస్సాకు సంతతి ఇజ్రాయెల్ ప్రజలు. వీళ్ళు ప్రక్కనే ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అరబ్బులు ఇజ్రాయెల్ దేశం చాలా ఆక్రమించుకున్నారు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని ఆక్రమించుకొని మాస్క్ చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బెత్లెహేము ఇవన్నీ కూడా వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇద్దరి మధ్యలో కొంచెమే స్థలం, ఏ రోజు వాళ్ళు యుద్ధం జరుగుతుందనే భయంతో ఉంటారు. పైనుంచి సారా అనుకుండొచ్చు, ఆ రోజు నేను చేసిన పొరపాటు, నాకు పిల్లల్ని ఇస్తానని దేవుడు చెప్పారు, నేను వేచి ఉంటే బాగుండేది. దేవుడి వాగ్దానాలు మెల్లగా జరుగుతాయి, వేచి ఉండండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆమె తొందరపాటులో తీసుకున్న నిర్ణయము ఈ రోజు కూడా ఆ పని మనిషి అగార్కి పుట్టిన ఇష్మాయేల్ సంతతి అరబ్బులు ఇస్సాకు వంశజులైన ఇజ్రాయేల్ ప్రజలకి పక్కలో బల్యమై కూర్చున్నారు. ఎప్పుడూ వాళ్ళకి శాంతి లేకుండా అయిపోయింది. కొన్ని నిర్ణయాలు నేను చెప్తున్నాను, అవినీతిగా డబ్బు సంపాదించడం, త్రాగుడు, నేను త్రాగుతూనే ఉంటాను, వ్యభిచారం చేస్తాను, వేరే స్త్రీలతో వేరే పురుషులతో ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటాను, ఇలాంటివన్నీ చేస్తే మీరు కరెక్ట్ చేసుకోలేనటువంటి పొరపాట్లు చేయకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను, నేను కొంతమంది ఇల్లు వెళ్ళినప్పుడు వచ్చిన తర్వాత చాలా ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారు, ఇంత మంచిగా ఉన్న వ్యక్తి ఎందుకు ప్రభు మీరు చాలా దీవించారు కదా, మళ్ళీ ఎందుకు పడిపోతున్నాడు? ఏం చెప్పారు తెలుసా? ఈ ఇంటిలో దైవ సేవకులకి త్రాగుడు తాగించారు, అందుకే ఈ ఇంటిని శపించాను నేను. కొంతమంది చెప్తాను, మా ఇంటికి వచ్చాడు కేబుల్ మనీ కోసం, టీవీ మనీ కోసం వస్తే అబ్బాయి పేరు అడిగితే ఏదో చెప్పాడు, డేవిడ్ అని ఏదో చెప్పాడు. ఏంటి క్రిస్టియన్ పేరు అంటే, అవును నేను క్యాథలిక్ అన్నాడు. ఏ చర్చ్కి వెళ్తా ఉంటే జోసెఫ్స్ కెథీడ్రల్ అంటే మా చర్చ్. నేను ఎప్పుడు చూడలేదు కదా నేనంటే, నువ్వు కేబుల్ పని చేయడం ఏంటి అంటే, అందులో ఏమొస్తాయి, టీవీలో సినిమాలు ఇవన్నీ వస్తాయి అంటే నువ్వు సైతాన్ యొక్క ఏజెంట్గా పనిచేస్తున్నావు కదా. పాపం అపవిత్రమైనవి ఇతరులకు అందించే వాళ్ళంతా సైతాను ఏజెంట్స్, పవిత్రమైన దేవుని వాక్యాన్ని అందించే వాళ్ళు దేవుని యొక్క ఏజెంట్స్. నువ్వు సైతాన్ పని ఎట్లా చేస్తున్నావు? యేసు ప్రభు యొక్క మందలో ఉండి, యేసు ప్రభు మందలో ఉండి సైతాన్ పని చేయొచ్చా? సైతాన్ పనులేంటి? అపవిత్రత, త్రాగుడు, దొంగతనాలు, అవినీతి, ఇవన్నీ కూడా. నువ్వు ఇక్కడ ఉండి అక్కడ పనులు చేయొచ్చా? ఇండియా ఆర్మీగా ఉండి పాకిస్తాన్ ఆర్మీ పనులు చేయొచ్చా? ఎంత తప్పు కదా. హల్లెలూయా, హల్లెలూయా. నీ పని చేయకూడదు కదా. నేను చెప్పాను, నువ్వు ఇట్లాంటి పని చేస్తే నీ వల్ల, నువ్వు చేస్తున్న ఈ పని వల్ల ఎంతమంది నరకానికి వెళ్తారో పాపం చూసి టీవీలో, ఆ పాపం అంతా నీ మీద, నీ కుటుంబం మీద వస్తుంది. త్రాగే వాళ్ళు చెప్పాను, మాకు వైన్ షాప్ ఉందని చెప్పారు 19 సంవత్సరాల సేవలో. మీరు వైన్ షాప్ మూసివేయకుండా ఉంటే ఎంతమంది త్రాగి భార్యల్ని కొట్టి కుటుంబాలు నాశనం అవుతుంది. ఆ పాపం నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని వెంటాడుతుంది. మీరు అలాంటి వ్యాపారాలు చేశారంటే ఇప్పుడే కాదు, డబ్బు రావట్లేదు, నష్టం రావడానికి మీరు దాన్ని బట్టి మీరు బాధపడకూడదు. మీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు, అది ముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సినిమా థియేటర్లు, క్లబ్లు, లేకపోతే వైన్ షాప్స్
ఇవన్నీ సైతానికి సంబంధించినవి. అవి ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళు దేవుని శాపం క్రింద ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. నేనైతే చాలా మందితో చెప్పాను, మీరు ఇలాంటి పనులు చేయకూడదు. ఎవరెవరిని కలిశాను నేను వాళ్ళందరికీ చెప్పాను. ఎందుకంటే ప్రభు నువ్వు చెప్పమ్మా, వాళ్ళు వింటే మంచిది, నువ్వు చెప్పడం అయితే చెప్పు. నేను చెప్పినందుకు వాళ్ళకి నా మీద కోపం రావచ్చు, నాతో మాట్లాడడం మానేసేయచ్చు, కానీ నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారు. పాపం ఎవరి హృదయంలో ఉంటుందో వాళ్ళు పిరికి వాళ్ళుగా ఉంటారు, చెప్పడానికి భయపడతారు. మీరు వాళ్ళతో కలిసి భుజిస్తూ వాళ్ళు తప్పుడు పని చేసినప్పుడు వాళ్ళని గురించి మీది తప్పు అని మీరు చెప్పకుండా కాపాడకుండా ఉంటే ఆ స్నేహాన్ని బట్టి కూడా దేవుడు మీకు శిక్షనిస్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళతో ఇన్ని రోజులు ఉన్న వాళ్ళ ఆత్మని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? వాళ్ళని పరలోకానికి తీసుకురావాల్సిన బాధ్యత లేదా? ప్రైజ్ ది లార్డ్. కనుక తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పటి నుంచి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. దానియేలు గురించి చాలా మంది గురించి చెప్పచ్చు, కానీ దానియేలు ఒక యవ్వనస్తుడు అన్నమాట. టీవీలో ఎవరో నెట్లో చూస్తున్నారో మీకోసం చెప్తున్నాను. యవ్వనస్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే దానియేలు జీవితాన్ని, యోసేపు జీవితాన్ని, దావీదు జీవితాన్ని మీరు చదవండి. తొందరగా చెప్తాను. క్రీస్తుపూర్వం 600 అప్పుడు ఈ యూదా దేశం, ఇజ్రాయెల్ దేశంలో మరి ఆ దేశం మీదికి బాబిలోనియా రాజు నెబుకద్నెజర్ దండయాత్ర చేసి ఈ యూదా ప్రజల్ని వాళ్ళ దేశాన్ని తీసుకొని పోతాడు. అలా తీసుకొని పోబడిన వారిలో యవనస్తులు రాజవంశానికి చెందిన వాళ్ళు, మామూలు యవనస్తులు కాదు, దావీదు రాజవంశానికి చెందిన వాళ్ళు 4 యవనస్తులు ఉంటారు. వాళ్ళలో దానియేలు, అతని 3 స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉంటారు. వాళ్ళు అక్కడికి పోయిన తర్వాత రాజుకి వీళ్ళ ముఖంలో వెలుగు కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదివి దాని ప్రకారం పరిశుద్ధంగా జీవిస్తున్నారు. పరిశుద్ధమైన దేవుడు ఎవరిలో ఉంటారో ఆ వెలుగు ముఖంలో కనబడుతూనే ఉంటుంది, ఆ కళ్ళలో దేవుని అగ్ని కనబడుతూనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి కళ్ళని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఏ ఆత్మలు ఉన్నాయో ప్రభు నాకు చెప్పేస్తారు. ఆ కళ్ళలో చూస్తున్నప్పుడు చెప్పేస్తారు, ఇలా చేస్తున్నాడు కానీ లోపల మాత్రం ఎన్ని దయ్యాలు ఉన్నాయో, త్రాగుడు, భూత మాటలు, అవినీతి ఇవన్నీ ఉన్నాయి. పైకి మాత్రం అలా 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 పైన ఒకటి లోపల ఒకటి. నటించకండి. మీ లోపల ఏంటో మీరు అది దేవుడు చూస్తాడు, బయట ఏంటో మనుషులు చూస్తారు. దేవుడు చూసే లోపల మీరు శుద్ధి, హృదయ శుద్ధి, అంతరంగంలో శుద్ధిని కలిగి ఉండండి. ఇక్కడ చర్చిలో మాట్లాడే మాటలు ఇంట్లో కూడా మాట్లాడు. ఎవరు లేనప్పుడు కూడా మీరు అలాగే ఉండండి. హల్లెలూయా. దానియేలు అతని 4 స్నేహితులు అక్కడికి పోయినప్పుడు బాబిలోనియాకి రాజు వాళ్ళని కొంతమందిని ఎన్నుకొని, ఈ పిల్లలు వెలుగుతో కనబడుతున్నారు, తెలివిగా ఉన్నారు, రాజకుటుంబానికి దావీదుకి వంశంలో పుట్టినవాడు కనుక వీళ్ళు నా కొలువులో ఉండి నాకు సలహాలు ఇస్తారు, అడ్వైజర్స్గా పెట్టుకుంటానని ఆష్పనస్ అనే ఒక ఆయనకు అప్పచెప్పి వీళ్ళకి మంచి భోజనము, మంచి మాంసం, మంచి ట్రైనింగ్ ఇచ్చి తెలివిగా తయారు చేసి నాకు ఇవ్వాలి అని చెప్తాడు. అప్పుడు యవనస్తులకి రోజు మాంసం పెడతారనమాట. ఆ మాంసము వాళ్ళ దేవతల విగ్రహాలకు అర్పించి తెచ్చి వీళ్ళ టేబుల్ మీద మాంసం పెడతారు. పెట్టినప్పుడు దానియేలు అనుకుంటాడు, ఈ అపవిత్రమైన మాంసమును తిని నేను అపవిత్రుడను కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు లేవియ కాండం చదివితే కొన్ని జంతువులు తినకూడదని దేవుడు చెప్తాడు. పంది మనం తినకూడదని చెప్తాడు దేవుడు. అపవిత్రమైనవి తినకూడదు. ఆ ఆహారం వాళ్ళకి అక్కడ పెట్టి ఉంటారనమాట. కనుక దానియేలు నేను తినను, దీన్ని రాజు తినమంటే కూడా నేను తినను అంటాడు. దానియేలు 1:8 యవ్వనస్తులకు ఏమి ఇష్టం చెప్పండి? రోజు చికెన్ బిర్యానీ ఇష్టం కదా. యవ్వనస్తులు వాళ్ళందరూ కూడా 4, కానీ దానియేలు ఏం చెప్తే 3 స్నేహితులు కూడా అదే చేస్తారనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3 స్నేహితులు కూడా అదే చేస్తారు. కాబట్టి దానియేలు నేను తిననంటే వాళ్ళు కూడా తిననని చెప్తారు. అలా మీ ప్రక్కన ఉన్న వాళ్ళని దేవునిలోకి తీసుకొని రావాలి. నాతో వచ్చే వాళ్ళకి ఎప్పుడు చెప్తాను, మీరు నాతో సేవకి రావాలంటే మీరు దేవుని స్తుతించడం, బైబిల్ చదువుకోవడం, ప్రార్థించడం తప్ప
ఒక్కరి సంగతి నా దగ్గర ఎత్తకూడదు లైఫ్లో నాతో. అందుకే ఝాన్సీ ఒక్కతే నాతో ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఉందన్నమాట. ఎందుకంటే నాకు సేమ్ వేవ్ లెంత్ కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను అపవిత్రపరచుకొనకూడదు, అపవిత్రమైనది తిని అని ఒక నిర్ణయం చేసుకుంటాడు. ఆ తర్వాత దేవుడు, మీరు చదివితే దానియేలు 1:17లో దానియేలుకి అతని స్నేహితులకి భాషయందు విజ్ఞానమందు తెలివిని నైపుణ్యాన్ని ఇస్తాడు, కళ్ళకి అర్థం చెప్పేటటువంటి పరిశుద్ధాత్మ వరాన్ని ఇస్తాడు. మీరు అపవిత్రమైనది ఒకటి విడిచిపెట్టినప్పుడు పరలోకం నుంచి పవిత్రమైన ఒక కానుకని పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు చాలా జ్ఞాని. పాడతాడు, ప్రవచిస్తాడు, స్వస్థపరుస్తాడు, వాక్యం బోధిస్తాడు, అన్నీ కూడా చక్కగా బిల్డింగ్స్ కట్టడానికి జ్ఞానం ఇస్తాడు. దానియేలుకి ఏం జ్ఞానం? భాష, అన్ని భాషలు తెలుసు ఆయనకి, తెలివి, విజ్ఞానం. తర్వాత ఒకరికి వచ్చిన కళలు చెప్పే ఆ వరాన్ని ఇస్తాడు. అప్పుడు అక్కడ రాజుకు ఒక కళ వచ్చినప్పుడు ఈయన అర్థం చెప్తాడు. దాన్ని బట్టి రాజు దానియేలుని బాబిలోనియా దేశానికి ప్రధానమంత్రిని చేసి రాజు సింహాసనం ప్రక్కన ఇంకొక సింహాసనం వేసి కూర్చోబెడతాడు. యవ్వనంలో 20 సంవత్సరాల అబ్బాయి బాబిలోనియా దేశం, శత్రువుల దేశంలో జైల్లో ఉండవలసిన వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా దేశాన్ని ఏల్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? మీకు ఆ వరం ఇస్తే రేపు ప్రధానమంత్రి మిమ్మల్ని పిలవాలన్నమాట. నాకు ఈ కళ వచ్చింది చెప్పని అర్థం చెప్తే ఆయన ప్రక్కన కూర్చోవాలి. దేవుడు కోరుకునేది అదే. కానీ అపవిత్రమైనవి మాట్లాడి తాగి సైతాన్ యొక్క మీటింగ్స్ పెట్టాలని దేవుడు ఎప్పుడు కోరుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిర్ణయించుకోండి, అపవిత్రమైనవి నేను తినకూడదు. దాంతోపాటు ప్రభు ఏం చెప్పాడంటే, తినడం ఒక్కటే కాదమ్మా, ముందు ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు అపవిత్రమైనవి మాట్లాడకూడదు. సెయింట్ యాంథనీ ఈజ్ నోన్ ఫర్ ప్యూర్ టంగ్, అ మ్యాన్ ఆఫ్ ప్యూర్ టంగ్. అర్థమైందా? హోలీ టంగ్. 800 సంవత్సరాల క్రితం ఆయన మరణిస్తారు. ఇంకా ఆయన నాలుక ఇంకా అలా ప్రిజర్వ్ చేయబడి ఉందన్నమాట రోమ్లో. ప్రపంచంలో ఒక్కరి నాలుకే ఉంది. సెయింట్ యాంథనీస్ని ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటంటే, నీలాగా నా నాలుక నేను పరిశుద్ధంగా ఉంచుకుంటానని చెప్పండి. చెప్పకుండా మళ్ళీ మళ్ళీ పోయి ఎందుకు చేస్తారు పనికిరాని పని? మీరు చేశారంటే ఆయన నాలుక పరిశుద్ధమైన నాలుక, అంటే పరిశుద్ధమైన వాక్యాన్ని ప్రకటించింది, పరిశుద్ధమైన పాటలు దేవుని కొరకు పాడిన నాలుక, ప్రజల్ని ఆశీర్వదించిన నాలుక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఆయన చేతిలో బైబిల్ ఉంటుంది చూడండి. 24 గంటలు బైబిల్ చదువుతా. మీరు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా, ఈరోజు రోజు ఒక 5 అధ్యాయాలు మత్తయి సువార్త నుంచి 5 కీర్తనలు చదువుతా. 24 గంటలు బైబిల్ చదువుతా. ఒక రోజు నిర్ణయం తీసుకోవచ్చు కదా. చదివి తీసుకుంటారా? చదివి దాన్ని పాటించాలి. మాట్లాడుతూ ఉంటాడు. అంతని వారు ఏమంటారంటే, బైబిల్లో ప్రతి పేజీలో యేసు ప్రభు కనబడతాడు. అబ్రాహాంకి కనబడ్డాడే, నాకు కనబడలే. ఇప్పుడు వాక్యం మీరు వింటుంటే నీకు కనబడ్డాడు ప్రభు. నువ్వు బైబిల్ చదివినప్పుడు, విన్నప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడే వాక్యం. నువ్వు వాక్యం చదివినప్పుడు ఆయన నీతో కనబడి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ లెవెల్లోకి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అపవిత్రుడని కాకూడదు, అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదు. ఒక నిర్ణయం తీసుకోనండి. అర్థమవుతుందా? ఎవరి గురించి నేను చెడు మాట్లాడాలి? నేను చెప్తున్నా, మీరు ఎవరి గురించి చెడు మాట్లాడకపోతే మీ ఇంట్లో ఒక్క చెడు కూడా జరగదు. మీ ఇంట్లో చెడు జరిగింది అంటే మీరు ఎవరి గురించో చెడు మీ నోట్లోంచి వచ్చిన చెడు మాట తిరిగి మీ ఇంట్లోనే పనిచేస్తుంది అన్నమాట. మీ పిల్లలు దారి తప్పినా, మీ భర్త దారి తప్పినా, నువ్వు సరిగ్గా లేకపోయినా నీ నాలుక సరిగ్గా లేదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పండి, నరకలోక ద్వారంలో నా ముందు నిలవ చాలు, ఇది యేసు ప్రభు ఇల్లు, దేవుని సన్నిధి ఉన్న ఇల్లు, నా ఇంటికి రక్షణ వచ్చినది, నా ఇల్లు అనేకులకు ప్రార్థనాలయంగా ఉంటుంది. దేవుని వాక్యం నోటితో చెప్పుకోవాలి మీరు. యెహోవా దేవుని యేసు ప్రభు విజయమే, జసింత విజయ్. యేసు ప్రభు పరిశుద్ధత, జసింత పరిశుద్ధత. యేసు ప్రభు నీతి, జసింత నీతి. మీరు చెప్పుకోవాలి. అలా గిద్యోను చెప్తాడు, యెహోవా జయమే, గిద్యోను జయమని. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఇంట్లో అంతా మీరు విడుదల చేస్తే ఆ వాక్యాలు ఒక్కొక్క వాక్యం ఒక ఖడ్గంలాగా దుష్టాత్మలు వచ్చినా కూడా
అవి రావు. ఎందుకంటే వస్తే ఈ ఖడ్గాలన్నీ కూడా యుద్ధం చేసి నాశనం చేస్తాయి. మీ ఇంట్లో ప్రతి గదిలో వాక్యం ఉన్నప్పుడు అది ఖడ్గంలాగా అది పనిచేస్తుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు వినబడుతుందా నేను చెప్పేది? చేతులు ఊపండి. చదవచ్చు కదా? వచ్చారా అని చెప్పండి. చదువుతారా? చదవండి. పక్కింటి ఆమె వచ్చి కూర్చొని మాట్లాడు. ఏమొస్తుంది? ఆమె చెత్త మీ చెత్త, రెండు చెత్తలు మీ నెత్తి మీదికి వచ్చేస్తాయి. అందుకే ఇన్ని కష్టాలు వచ్చేది. కష్టాలు తీసేయండి ప్రభు. ఇంత చెత్త 2 గంటలు మాట్లాడి కొంచెం ప్రేయర్ చేసుకుందాం. ఆ ప్రేయర్ చేసుకుని ఏమో ఇంత చెత్త మాట్లాడావు, ప్రేయర్ చేస్తే ఏమో బైబిల్ చదవడమే ప్రేయర్. అర్థమైందా? కీర్తనలు చదవండి, సువార్తలు చదవండి, అదే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైనవి మాట్లాడకూడదు, అపవిత్రమైనవి చూడకూడదు, అపవిత్రమైనవి వినకూడదు. ఇవి 3 పవిత్రమైనవి మాట్లాడడానికి, పవిత్రమైనవి చూడడానికి, పవిత్రమైనవి వినడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నీ ప్రవర్తన యందు నీవు పరిశుద్ధుడైండు. హల్లెలూయా. నీవు చెప్పుకో, అద్దంలో చూసుకొని ఇలా ఇలా అన్నీ చేసుకుంటాం కదా, నువ్వు చెప్పుకో, జసింత నీ దేవుడు పరిశుద్ధుడైనట్లే నీవు కూడా పరిశుద్ధురాలైండు. నిన్ను పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు పిలిచాడు. నీకు ఒక నాలుక ఇచ్చాడు అనేకులకు సువార్త బోధించడానికి. మీకు శాంతి కలుగునుగాక. పరిశుద్ధాత్మతో దేవుడు మేము అభిషేకించుదురుగాక. బైబిల్ చదివే కృప దేవుడు మీకు ఇచ్చుదురుగాక. కూర్చోండి, కూర్చోండి. కూర్చున్నప్పుడు ఫోన్ ప్రక్కన పెట్టండి. అర్థమైందా? మీరు ఫోన్ ఆఫ్ చేయండి. ఫోన్ పెట్టుకొని బైబిల్ చదివితే దయ్యాలు ఫోన్ చేస్తాయి మీకు. నేను చెప్తున్నాను, సైతాన్ ఎవరినో ఒకరిని ప్రేరేపించి నీకు ఫోన్ చేపిస్తుంది అనమాట. అందుకే ఆఫ్ చేసి, ఎవ్వరు వచ్చినా నేను తలుపు తీయను, నేను బైబిల్ చదువుకుంటా, నా రూమ్లోంచి కదలను అని కూర్చొని చదువుకు. మీరు ఎంతమంది ఎన్ని గంటలు పక్కింటి వాళ్ళు మీ ఇంటికి వస్తే మాట్లాడారో అంత టైం దేవునికి ఇచ్చి చూడండి, మీ జీవితం మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థించుకున్నాడు. మొదటిది ఏంటి? అపవిత్రమైనవి తినకూడదు. తర్వాత ఏంటంటే దానియేలు 6:10 దినానికి 3 సార్లు ప్రార్థించేవాడు. మీ ప్రార్థనా జీవితాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకోండి. మీరు పొద్దున 3 గంటలకు లేచి ప్రార్థిస్తారు, లేదా 6 గంటలకు లేచి ఒకే టైం ఇవ్వండి దేవుడికి. అర్థమవుతుందా? ఆ టైంకి దేవుడు వస్తారు. రోజు మారకూడదు, ఒక క్రమశిక్షణ. మహమ్మదీయ సహోదరులు చూసారా? దినానికి వాళ్ళు ఎన్నిసార్లు ప్రార్థిస్తారు? యాక్చువల్గా అయితే 7. దావీదు అలా ప్రార్థించేవాడు 7 సార్లు. దావీదు నుంచి వాళ్ళు తీసుకున్నారు, బైబిల్ నుంచి తీసుకున్నారు. 5 గంటలకి ఉదయం అల్లాహు అక్బర్ టైం, ఒక్క సెకండ్ ఇటు అటు కాదు. దేవా నువ్వు గొప్పవాడు, ఓ సృష్టికర్త, మీ నాలుక పొద్దునే లేచి నేను ప్రార్థిస్తాను, యేసయ్యా మంచి కాపరి, పరలోకం నుంచి రా, మమ్మల్ని కాచి కాపాడు, పరలోక తండ్రి మాకు తండ్రిగా ఉండు, పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నీ ప్రేమతో నింపు, నీ శక్తితో నింపు, నీ చిత్తం నెరవేరు. దేవదూతలారా రండి, దైవశక్తుల్ని తీసేయండి, మీరు పరిపాలించండి, మా పిల్లలు స్కూల్కి క్షేమంగా రావాలి, ప్రతి ఆటోలో టీచర్లు మంచిగా బోధించాలి, పిల్లలు సరిగ్గా ఉండాలి, పిల్లలు పాపం చూడకూడదు, ప్రభువా కాపాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మీ ప్రార్థనా జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉండండి. కుటుంబంగా ప్రార్థించుకోవాలి, వ్యక్తిగతంగా ప్రార్థించుకోవాలి, ఇలా సంఘంగా ప్రార్థించుకోవాలి. ప్రసంగి 4:12 చెప్పారు, ముందు వ్యక్తిగతంగా ప్రార్థించాలి, తర్వాత కుటుంబంగా ప్రార్థించాలి, తర్వాత సంఘంగా ప్రార్థించాలి. ఇలా సంఘానికి వచ్చేటప్పుడు ఈ 2 అయిపోవాలి ప్రొద్దున పూట. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ దేవుని ఆలోచనలు కలిగి ఉండండి. అప్పుడు అంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడు దానియేలు. కాబట్టి దానియేలు రాజు దగ్గర ప్రధానమంత్రిగా ఉన్నాడు కనుక మిగతా వాళ్ళకి అసూయ కలుగుతుందన్నమాట. జ్ఞానులు 70 సంవత్సరాల వాళ్ళు, ఈ చిన్న పిల్లవాడు బందీగా వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు, మనమేమో వాడి మాట వినాలా అని అసూయతో రాజుకి ఏం చేస్తారంటే ఈ అసూయని జయించాలి. ఇప్పుడు క్రైస్తవుల్లో దైవ సేవకుల్లో ఎక్కువ అసూయ అన్నమాట. అసూయని జయించాలి. అసూయ అనేక పిశాచుల్ని ఆకర్షిస్తుంది అన్నమాట. ఎవరిలో అసూయ ఉంటుందో క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి, తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజు నాలోంచి అసూయ తీసేసే ప్రభువాన్ని మనం ప్రార్థించుకోవాలి.
అప్పుడు అసూయతో, మహారాజా మీరు ఒక ఆజ్ఞ జారీ చేయండి, 1 నెల రోజులు ఎవరు కూడా ప్రార్థించకూడదు. అది దేవుని ఆలోచన, సైతాన్ ఆలోచన? సైతాన్ ఆలోచన. ఎందుకంటే దేవుడు ఏమంటాడు, యేసుప్రభు మీరు ఎల్లప్పుడూ ప్రార్థించాడు. లూకా 18 చెప్పండి, ఎల్లప్పుడూ ప్రార్థించాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా లోపల యేసుప్రభు ఉన్నాడు, నేను బాత్రూంలో కూడా ప్రార్థించుకుంటాను, మంచం మీద ఆయనతో నేను దినమంతా మాట్లాడుకు. ఎవరు మా ఇంట్లో లేకపోతే చాలా పెద్దగా ఫ్రీగా మాట్లాడతాను, ఎందుకంటే ఎవరైనా వింటే కొన్ని మాట్లాడలేము జీసస్తో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నేను ఎక్కువ ఏం ప్రార్థిస్తానంటే, ప్రభువా ఎందుకు ఇంత గుడ్డివాళ్ళుగా మమ్మల్ని ఉంచావు, మేము బైబిల్ చదువుకోవాలి, మా కన్నులు తెరువు, నువ్వేం చెప్పావో అది చదివి మేము దాన్ని పాటించాలి. ఇంతమంది తాగుబోతులు ఉన్నారు, త్రాగితే నరకానికి వెళ్తారంటే నన్ను ఎగతాళి చేస్తున్నారు ప్రభా, నేను ఉన్న చోటకి వాళ్ళు రావట్లేదు ప్రభా, వీళ్ళు నరకంలో పోతే ఎలాగనైనా ముందు ఆడవాళ్ళకి జ్ఞానం ఇచ్చి బైబిల్ చదువుకొని తన భర్తల్ని పిల్లల్ని మార్చుకునేటట్టుగా ఈ తల్లులను అభిషేకించు. మరియ తల్లి జ్ఞాన పాత్ర అంటే ఆమె మొత్తం దేవుని యొక్క వాక్యమే, అందుకే ఆ వాక్యమే యేసుప్రభుగా ఆమెకు పుట్టాడు. మాకు కూడా వాక్యం ఉంటే యేసుప్రభుగా మా నోట్లోంచి పుడతాడు కదా. తల్లి లోకాన్ని రక్షించకపోయినా తన భర్తని పిల్లల్ని రక్షించుకునే జ్ఞానం మాకు దయచేయి ప్రభా. ఇది నా ప్రార్థనలో ఎక్కువ ఉండేది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇచ్చిన కృప అందరికీ ఇవ్వండి. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలుని సింహాల బోన్లో వేస్తారు ప్రార్థించినందుకు. అప్పుడు దేవుడు దూతని పంపించి దానియేలుని ఏం చేస్తాడు, కాపాడతాడు. నీ చుట్టూ ఉన్న మనుషులు సింహాల్లాగా ఉన్నా నీవు దేవుని యొక్క చిత్తం ప్రకారం నిర్ణయాలు తీసుకొని దానియేలులాగా ఉన్నప్పుడు దేవుడు పరలోకం నుంచి దూతను పంపించి సింహాల నోర్లు మూయించేస్తాడు. రాత్రంతా సింహాల దగ్గర కూర్చొని అక్కడ కూడా ప్రార్థించుంటాడు అనమాట. సింహాలకి దేవుని గురించి బోధించి ఉంటాడు. సింహాలారా మీరు ఎవరంటే వాళ్ళు తినకూడదు, మీకు ఇచ్చిన ఆహారాన్ని తినాలని. పొద్దున్న 3 గంటలకి రాజు నిద్రపోలేక సింహాల గుంట దగ్గరికి వచ్చి తలుపు తెరిచి, దానియేలు నువ్వెంత విశ్వాసంతో కొలిచిన నీ దేవుడు నేను కాపాడారా? అప్పుడు దానియేలు సింహాల గుంట నుంచి చెప్తాడు, మహారాజా దేవుడు నన్ను తన దూతని పంపించి సింహాల నోళ్ళు మోయించి కాపాడాడు. సింహాలతో కలిసే పడుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. అవి నేను వాడికి సువార్త బోధించాను. అప్పుడు ఇంకా ఏం చెప్తాడంటే, మహారాజా నేను నిర్దోషిని కనుక మీకు నేను ఎలాంటి అపకారం చేయలేదు కనుక దేవుడు నన్ను కాపాడారు. 2 మాటలు చదువుకోండి మీరు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మీరు 2 మాటలు చదవండి. 21 వచనం నుంచి ఉంటుంది. నిర్దోషి, నా నాలుకలో ఎలాంటి దోషమైన మాట లేదు, నా ఆలోచనలలో నా హృదయంలో మీ హృదయంలో మీలో ఎలాంటి పాపం లేకపోతే. కొంతమంది ఇప్పుడు స్కూల్కి కోతులు వస్తే అమ్మో కోతని పారిపోతారు, అమ్మో పాము అని పారిపోతారు. మీలో విషం, పాముకి సంబంధించిన విషం లేకపోతే పాము మిమ్మల్ని కరవదు. ఏ మనిషి ఏ జంతువు మీకు హాని చేయదు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అంత పరిశుద్ధత ప్రేమ కలిగిన వ్యక్తి. ఒక అసూయ, ఒక ద్వేషం, కోపం లేదు కనుక అన్ని జంతువులతో కలిసి వాళ్ళకి సువార్త బోధించిన వ్యక్తి అన్నమాట. 2వ యేసుప్రభు అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపం ఏ హృదయంలో ఉంటుందో అక్కడ భయం ఉంటుంది. కోతిని చూస్తే భయం, పిల్లిని చూస్తే భయం, మనుషులను చూస్తే భయం. భయము దేవుని నుంచి రాలేదు, ధైర్యము దేవుని నుంచి వచ్చింది. ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? సింహంలాగా ధైర్యాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ధైర్యం కలిగి ఉండి దేవుని వాక్యానుసారమైన నిర్ణయాలు. దానియేలులాగా ప్రార్థనా జీవితంలో నిర్ణయాలు తీసుకోండి. రోజు లేవగానే 23వ కీర్తన చదువుతాను. రోజు ఒక కొత్త కీర్తన చదువు దాన్ని ధ్యానించి మత్తయి సువార్త నుంచి ఒక అధ్యాయం చదువుతాను. రోజు ఒక్కరికైనా సాయం చేస్తాను. నా దేశాన్ని నేను దీవిస్తాను. మా భారతదేశంలో దేవుని యొక్క నీతి న్యాయం ప్రవహించును గాక. మన ప్రధానమంత్రి కోసం ప్రార్థించండి. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చెప్తున్నాను, మీరు తీసుకున్న నిర్ణయము దేవుని వాక్య ప్రకారం ఉంటే పరలోకం మీకు సపోర్ట్ చేస్తుంది. వెన్ యూ టేక్ ఎ డెసిషన్, ఇఫ్ ఇట్ లైన్స్ అప్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హెవెన్ సపోర్ట్స్ యూ. ఇప్పుడు మోడీ ఒక నిర్ణయం తీసుకున్నారు, ప్రధానమంత్రి గారు. ఆయన తీసుకున్న నిర్ణయం దేవుని వాక్య ప్రకారం నీతి కొరకు అవుతే
ఎంతమంది అర్చుకుని వాళ్ళు అర్చుకొని వాళ్ళు చస్తారు, కానీ ఆయన మాత్రం నీతిమంతుడుగా ప్రకాశిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ప్రార్థన చేయండి, ఆయన నీతిగా జీవించాలి. మొత్తం 100 మంది కోసం దేవుడిచ్చింది 15 మంది అనుభవిస్తూ చీకటి డబ్బుగా మార్చి 85 మంది భారతదేశంలో పేదవాళ్ళుగా అవినీతి భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి. ఆ మంచి నాయకులను ఇవ్వండి దేశంలో, మరి మన సంఘంలో కూడా అని మీరు ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా ఆయన అవినీతి పరుడైతే అవినీతి పరులని ఆయన పట్టుకోడు. సైతాన్ని వెళ్ళగొట్టలేదు. దేవుని యొక్క ఆత్మ ఉన్న వాళ్ళే దయ్యపు ఆత్మల్ని వెళ్ళగొడతారు. ఆయన నీతిమంతుడైతే అవినీతి మంతులని ఆయన వాళ్ళని పారద్రోలగలడు, బాగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు రోషం కలిగి ఉంటే మీరు ప్రార్థించాలి నీతి కోసం. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు తీసుకుని ఇంకా అపవిత్రమైనవన్నీ ప్రార్థనా జీవితం అయిపోయింది కదా. అపవిత్రమైనవి ఏవి తినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, వినకూడదు. అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఒక చిన్నది నేను చెప్పి ముగిస్తాను. మరియ తల్లి ఒక చిన్న డెసిషన్ తీసుకున్నారు. అమ్మ, నువ్వు గర్భం ధరించి దేవుని కుమారుని కంటావు. నేను ప్రభు దాసురాలిని చిత్తం చెప్పిన నాకు దేవుని తల్లిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె మహిమపరచబడ్డారు. స్త్రీలందరిలో ధన్యులారు. యేసు ప్రభుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే యేసు ప్రభు మహిమ మీకు వస్తూ ఉంటుంది. నేను సువార్త బోధించాలి అని ప్రభు నాతో మాట్లాడారు. మత్తయి 10:8 ద్వారా మాట్లాడారు. నేను బోధిస్తాను ప్రభు అని చెప్పాను. అప్పటి నుంచి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టారు కదా. నేను ఈరోజు మీకు ఎవరికైనా తెలుసు అంటే ఎందుకు తెలుసు, 97కి ముందు తెలీదు. నేను ఒకరి భార్య అంతే, 2 పిల్లలకి తల్లి. యేసు ప్రభు మహిమ వల్లే. మరియ తల్లికి మహిమ ఉంది, అంతోని వారికి మహిమ ఉంది అంటే నేను ధైర్యంగా చెప్తున్నాను, అది యేసు ప్రభు వల్లే. యేసు ప్రభుకి తల్లిగా ఉన్నారు కనుక ఆమెకి మహిమ వచ్చింది. అంతోని వారు ఒక ఫాదర్, చిన్నప్ప ఫాదర్ లాగా. యేసు ప్రభుకి సేవకుడు కనుక ఆయనకి మహిమ. కానీ ఆయన ఎలాంటి సేవకుడు అంటే పరిశుద్ధమైన సేవకుడు. ఎలాంటి సేవకుడు? పరిశుద్ధమైన సేవకుడు అన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధత నాలుకతో ప్రారంభం అవుతుంది. మీ నాలుకని కంట్రోల్ చేసుకోండి. సామెతలు 18:20లో మనిషి తన నాలుకను ఎలా వాడుకుంటాడో అతని జీవితం అలాగే ఉంటుంది. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైఫ్. నా జీవితం మా నాన్న వల్ల, నా భర్త వల్ల ఇలా అయిపోయింది అంటుంటారు కదా కొంతమంది. నీ వల్లనే అయిపోతుంది నీ జీవితం. నేను ఒక నాయకురాలిని అని నేను చెప్పుకుంటాను. దేవుని రాజ్యంలో నేను ఒక నాయకురాలి. పెద్దవాళ్ళ పక్కన కూర్చొని నిర్ణయాలు తీసుకునే లెవెల్కి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. నేను ఒక ఆశీర్వాదకరం. ఒక ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యం ఆ ఇంట్లో వస్తుంది. నేను అడుగు పెట్టిన తర్వాత దేవుడు ఆ ఇంటిని దీవించే వరకు సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి నిర్ణయాలు మీరు తీసుకునండి. ఆ మరియ తల్లిలాగా సమర్పణ జీవితం, దేవుని కొరకు ఆమెని సమర్పించుకుంది. ఆమె పరిశుద్ధంగా ఉంది కదా, పరిశుద్ధ మాత. అందుకే పరిశుద్ధుడైన యేసు ప్రభు ఆమె గర్భంలో రూపుదిద్దుకున్నాడు. ఆమె పెంపకంలో పెరిగిన యేసు ప్రభు కరుణామయుడుగా ఉన్నాడు. కరుణ వాళ్ళ తల్లి బోధించింది, పరిశుద్ధత బోధించింది కదా. అంతోని వారి చర్చికి వచ్చినప్పుడు ఆయన జీవితాన్ని మీరు చదవండి. సువార్త బోధించేవాడు, దినము రాత్రి భాషల్లో దేవుని స్తుతించేవాడు. రాత్రిలో సువార్త బైబిల్ చదువుతుంటే యేసు ప్రభు బైబిల్ మీద వచ్చి, బాలయేసు తలనొప్పులు వేస్తుందా నాన్న, నీకు రుద్దనా, ఎన్ని గంటలు బైబిల్ చదువుతావు నాన్న, నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రేమైన బిడ్డ అని యేసు ప్రభు బాలయేసు ఆయనతో మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికే బాలయేసు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి చేతిలో వస్తారు. క్రిస్మస్ రాత్రి ఈయనకి కనబడతారు. దేవుడు మంచి నిర్ణయాలు తీసుకునే కృప మీకు ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుదురుగాక.